7. సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా ఎంతో ఇలవేల్పుగా కొలిచేటటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం మీద నిన్న కాకినాడలో జరిగినటువంటి జ్యోతుల్ నవీన్ గారు ప్రమాణ స్వీకార సభలో టీటీడీ బోర్డు మెంబర్ మరియు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు భక్తులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి అదే రకంగా లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా మరి గుండు మీద కారం చల్లినట్టుగా వారు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. గత సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలు లేకుండా మరి లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందని చాలా తప్పుడు మాటలు మాట్లాడడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ మనోభావాలు దెబ్బతించడం జరిగింది. మరి సిట్ విచారణలో అక్కడ ఏ రకమైన జంతు కొవ్వు కలలేదని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. చేసిన తప్పును సరిదిద్దుకొని స్వామివారికి భక్తులకి క్షమాపణ చెప్పాల్సింది పోను నిన్న సభలో జ్యోతుల్ నెహ్రూ గారు లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు గుండె మీద కారం చల్లినట్టుగా అసలు లడ్డూ ప్రసాదం వీడియో ఒకసారి చూడండి సార్, ఒకసారి ఎంత ఘోరంగా మాట్లాడారో ఒకసారి. ఇది చూడండి ఒకసారి. సార్ అసలు మీరు ఏమనుకుంటున్నారు? అది నెయ్యి పదార్థం కల్తీనే అంటున్నారు. కల్తీనే కాదు సార్, ఇంకా మీకు గౌరవం డీప్గా వెళ్ళినట్లయితే అది కలిపినటువంటిది వాడినటువంటిది మనం ఏదైతే బాత్రూములు కనుక్కోవడానికి ఉపయోగిస్తామో యాసిడ్ దాన్ని ఉపయోగించాడు నెయ్యిగా కలపడానికి మార్పు రావడానికి అని చెప్పి. అంటే ఎంత నికృష్టమైనటువంటి పని అండి. అంటే హిందువులంటే ఎంత అమాయకంగా కనిపిస్తున్నారా? అదే అడుగుతా ఉన్నాం మేము జ్యోతుల్ నెహ్రూ గారు. హిందువులంటే అమాయకత్వంగా కనిపిస్తూ ఉన్నారా జ్యోతుల్ నెహ్రూ గారు అని అడుగుతా ఉన్నాం మేము. మీరు ఎంతో పవిత్రమైన స్థానంలో ఉండి టీటీడీ బోర్డు సభ్యులుగా ఉండి స్వామివారి ప్రతిష్టను పెంచాల్సింది పోను ఈ లడ్డూలో పందిరి కొవ్వు కలిసింది, జంతువులు కొవ్వు కలిసింది అని చెప్తూ అంతకంటే దారుణంగా మరి విషపూరితమైనటువంటి రసాయనాలు కలిపారు. అంతేకాకుండా టాయిలెట్స్ క్లీన్ చేసే యాసిడ్స్ కూడా కలిపారని చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది జ్యోతుల్ నెహ్రూ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అసలు మీరు చేసే రాజకీయాల వల్ల మీ రాజకీయ మనుగడ కోసం స్వామివారి మీద అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా జంతు కొవ్వు అన్నారు. సిట్టు విచారణలో అసలు కొవ్వు లేదు కానీ నాణ్యత తగ్గిందని చెప్పి ఉండొచ్చు. కానీ మళ్ళీ మీరు కొత్తగా గుండె మీద కారణం జరిగినట్టుగా టాయిలెట్ క్లీనింగ్ చేసే దాంతో ఈ లడ్డూ ఉపయోగించారని చెప్పేసి అందరూ ఎంత అపచారం. జ్యోతుల్ నెహ్రూ గారిని భక్తులందరి తరఫున నేను ఒక భక్తుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ కోరి మీరు గుంజీలు ఎక్కువ తీయలేరు కాబట్టి కనీసం 3 గుంజీలన్నా తీసి మీ పాప ప్రక్షాళన చేసుకుని భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి జ్యోతుల్